ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే శ్రీ గురుదేవుని పట్ల ఎవరైనా సరే నింద చేసినప్పుడు దానికి తగినటువంటి పరిష్కారం అనేది శిష్యుడు చేయవలయును అని చెబుతూ, అంతేకాదు కేవలము అసూయాగ్రస్తుడై వాడు గురునిందను చేసేటువంటి వాడు అసూయతో నిండిపోయి అసూయతో మింగబడి ఇది వరకు ఆశ్రమంలో ఉండి చాలా వరకు గురువు ద్వారా ఉపకారాన్ని పొందినవాడే అయినప్పుడు అయ్యి కూడా గురువును నిందిస్తూ ఉండగా తాను ప్రత్యక్షంగా ఎవడైతే ఏ శిష్యుడైతే వింటాడో ఆ వానికి లేనిపోయిన కర్మలు చుట్టుకుంటాయి. కాబట్టి ఆ శిష్యుడు ఆ నిందించేటువంటి వానిని వెడలగొట్టడము, లేకపోతే వాని యొక్క మాటలు మార్చి వాని యొక్క ఆలోచనను మార్చివేయగలిగినటువంటి మరి బోధన చేయడము, ఈ విధంగా చేయడమే మంచిది అని చెబుతూ, అంతేకాదు మరి గురు నిందాకరుడు చేసేటువంటి నిందను వినకుండానే పారిపోవడం అనేది చేయకూడదు. ఏది శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది కదా, దీని ప్రకారం మనం గురు నింద వినకూడదు అని గురువుకి ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ఆ గురువుని ఆశ్రమాన్ని వదిలేసి ఆ నిందించేవాడిని నీచుణ్ణి కూడా వదిలేసి తను పారిపోకూడదు. అది కూడా శాస్త్ర విరుద్ధమే అని చెబుతూ, అయితే ఉన్నంతలో వాడు వానిని ఎదిరించి వానిని వెడలగొట్టడము, లేకపోతే శిక్షించడము, లేదా వాడి మానసికంగా మార్పు తీసుకురావడము చేయవలసిన స్థితి గురు శిష్యునిదే అని చెబుతూ, అంతేకాదు మరి ఇతరములైనటువంటి విషయాలతో కూడుకొని ఉన్నందుచేత యథార్థము తెలియకుండా గురునిందను చేసేటువంటి వారు ఉన్నారు. కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని గురువు యొక్క ఆశ్రమ ప్రాంతం ప్రదేశం వైపుకు అటువైపు రానివ్వకూడదు. ఒకవేళ గనక శక్తుడైనట్లయినచే సమర్థత కలిగినటువంటి శిష్యుడే అయితే గనక వానిని సన్మార్గంలోకి త్రిప్పాలి. మొట్టమొదట ఉత్తమ పక్షం ఉన్నత పక్షం కూడా అదే, వానిని సన్మార్గంలోకి తిప్పగలగాలి. అది నిజమైనటువంటి గురుభక్తుడు చేసేటువంటి పని. లేకపోతే తానే దూరంగా వెళ్ళిపోవాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఎందుకు అంటే ఇక్కడ గురువును నేరములెన్నడు నరపశువును భక్తుడనగ న్యాయం బగునే గురుడే దైవంబనుచును స్థిరముగా సేవించువాడే శిష్యుడుగా కన్. గురువుని పట్టుకొని నేరములు ఎన్నుతూ నీవప్పుడు అది చేసావు ఇప్పుడు ఇది చేసావని నిందిస్తూ ఉండేటువంటి వాడిని పశువు అంటారు. కానీ వాడిని కనీసం మనిషి అని కూడా అనరు, శిష్యుడు అని అసలే అనరు. అది అస్సలకి న్యాయమే కాదు. వాడు గురుభక్తుడు అనడానికి మాత్రము కూడా అది సరిపోదు. ఎవరు నిజమైనటువంటి మనుష్యుడు శిష్యుడు అంటే గురుడే దైవంబనుచును స్థిరముగా అంటే శ్రీ సద్గురుమూర్తే దైవస్వరూపము అని ఎవరైతే నిరంతరము కూడా సేవ చేస్తూ ఉంటారో వాడే నిజమైనటువంటి శిష్యుడు. కానీ గురువుని నిందించేవాడు నేరములించేటువంటి వాడు శిష్యుడు కాదు అని చెబుతూ, అంతేకాదు గురుభక్తి లేనటువంటి వానికి గురువు భోజనం చేసినప్పుడు మిగిలిపోయినటువంటి భుక్త శేషము, గురుచిష్టము, గురువు యొక్క తినగా మిగిలిన ఎంగిలి పదార్థము అనేది ఇవ్వకూడదు. ఎందుకు అంటే అది చాలా పవిత్రమైంది. గురుదేవుడు చాలా పవిత్ర భావంతో చరాచరములు కూడా తానయ్యే తింటూ ఉంటాడు. మరి శ్రీ గురుదేవుడు అంటే సాక్షాత్ నారాయణమూర్తి అనే కదా మనం తెలియజేసుకున్నాము. అటువంటి మహానుభావుని యొక్క భుక్తాన్న శేషము, ఆయన తినగా మిగిలినటువంటి శేషభాగం అందరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే భక్తి లేని కారణం చేత వారు వేరే విధంగా తలంచవచ్చు. ఏంటి ఈయన గొప్ప, ఈయన ఎంగిలి మనం ఎందుకు తినాలి అనేటువంటి అక్కడ గురువును ఆశ్రయించుకొని గురుభక్తి కలిగిన శిష్యులు అలా
ఎవ్వరూ కోరకుండా చేయి చాపకుండా గురువు యొక్క భుక్తాన్న శేషము అంటే మిగిలినటువంటి ఆయన భుజించగా మిగిలిన పదార్థాన్ని ఇతరులకు పెట్టడం అనేది ఆ సత్శిష్యుల యొక్క సత్ప్రవర్తన మీద ఉంటుంది. అంతేగాని అక్కడ ఉన్నటువంటి వారందరికీ పెట్టేస్తే వాళ్ళ మదిలో భావాలు వేరేగా ఉంటాయి. వాళ్ళు తినడానికి ఇష్టగిస్తారు, కొందరు ఇచ్చగింపరు. ఈ విధంగా అందుకే అలా వితరణ చేసేటువంటి వారు ఆలోచన చేసి చెయ్యాలి. అందుకే ఇంకా ఏమి చేయాలి అంటే యజ్ఞంలో పక్వమైనటువంటిది హవిస్ అనే తెలియవలేను. అంటే యజ్ఞంలో అనేక పదార్థాలు వేస్తారు. సమిధలు హవిస్సు అంటే అక్కడ బలి ఇచ్చినటువంటి జంతువును కూడా దాంట్లో పడేస్తారు. పడవేసిన తర్వాత యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ హవిస్సు అనేటువంటిది అగ్ని ద్వారా సర్వదేవతలకు కూడా అందుతుంది. అందుకే వారు శక్తిని పొంది మరి మానవుల యొక్క కోరికలను తీర్చడానికి వారు సిద్ధమై ఉంటారు. అటువంటి హవిస్సు మరి హవ్యములు అనేటువంటివి ఈ దేవతలకు అందించేటువంటి పావకునిలో దగ్ధం కాబడినటువంటి ఏ హవిస్ అయితే ఉంటుందో అది పవిత్రమైనది. దానిలో ఉన్నటువంటి ఏ మలిన పదార్థాన్ని కూడా ఉంచనివ్వదు, సర్వము కూడా దగ్ధం చేసేస్తుంది. అలా మిగిలినటువంటి ఆ యజ్ఞంలో పక్వమైనది అంటే ఆ యజ్ఞగుండంలో అది మరి దహింపబడగా అది హవిస్సు అని తెలియాలి. అది యాజకులు ఏం చేస్తారు? యాజకులు అంటే యజనము చేసేటువంటి వారు, యజ్ఞం చేసేటువంటి వారు. ఆ యజ్ఞం చేసేటువంటి వారినే యాజకులు అని పిలుస్తారు. కాబట్టి ఆ యాజకులు ఏం చేస్తారు అంటే వారు స్వతహాగా ఎటువంటి మాంసాహారాన్ని భుజించరు. కానీ దానిలో వ్రేల్చబడినటువంటి ఏ యొక్క జంతువు యొక్క పదార్థం అదే దహించబడి ఉంటుందో దాన్ని హవిసుని ఆ పావకుని ద్వారా యజ్ఞం ద్వారా మంత్రోచ్చారణ ద్వారా మంత్రసహితంగా అది అతి పవిత్రమైనది అని ఆ పవిత్రమైనటువంటి హవిసును వారు పవిత్ర భావంతోనే పూజిస్తారు. అలాగే శ్రీ గురు భక్తుడు కూడా అంటే యజ్ఞం చేసేటువంటి యాజకులు దానిలో వ్రేల్చబడినటువంటి ఆ బలి ఇచ్చినటువంటి ఆ జంతువు యొక్క పదార్థాన్ని ఎంత పరమ పవిత్రంగా భుజిస్తారో అదేవిధంగా శ్రీ గురుమూర్తి యొక్క పరమ పవిత్ర భావంతో శ్రీ గురుదేవుడు భుజించగా మిగిలినటువంటి పదార్థాన్ని ఆ ఉచ్చిష్టాన్ని గైకొని హవిస్సుని ఎవ్వరికీ ఇవ్వని ప్రకారంగానే మరి ఎవ్వరికీ ఇవ్వకుండా తనకు తానే భుజించాలి. ఏ విధంగా అక్కడ హవిస్సు అంటే యాజకుడు అక్కడ కావచ్చు, లేదా 4-5 కావచ్చు. ఆ 4-5 కూడా ఇతరులకు ఇవ్వరు ఆ హవిస్సుని, వారు మాత్రమే భుజిస్తారు. ఎందుకు? ఆ హవిర్భాగాలలో మరి అత్యంత శక్తియుతమైనటువంటి మహిమోపేతమైన శక్తి ఇమర్చబడి ఉంటుంది. ఆ మంత్రసహితంగా చేసినటువంటి యజ్ఞం కాబట్టి ఆ మంత్రశక్తి అంతా దాంట్లోకి మరి నిక్షిప్తమై ఉంటుంది. అందుకే దానిని ఇతరులకు పంచకుండా అతి పవిత్ర భావంతో వారు భుజిస్తారు. అలాగే శ్రీ సద్గురుమూర్తి యొక్క భోజనం చేసినటువంటి తర్వాత ఉచ్చిష్టము అంటే తినగా మిగిలినటువంటి భుక్తాన్న శేషము ఏ పదార్థమైతే ఉంటుందో అది ఇతరులకు ఇవ్వకూడదు. ఎందుకు? హవిర్భాగాల కోసం దేవతలు ఎదురు చూసినట్లుగానే అలాగే గురువు యొక్క ఉచ్చిష్ట భాగం కోసం ఎందుకు ఆయన స్పర్శ తగిలినటువంటి పదార్థం ప్రతిదీ కూడా పవిత్రమైపోతుంది. మరి మళ్ళీ కూడా రాకపోకలు అనేవి శాశ్వతంగా నివారించగలుగుతుంది అని ఎవరికైతే అత్యంత విశ్వాసముతో కూడిన భక్తి నమ్మకం ఉంటుందో వారికి నిజముగానే ఆ భక్తి ఫలితంగా వారి నమ్మక ఫలితంగా వారు భుజించినటువంటి ఆ గురుచిష్ట ఫలితంగా కూడా వారికి అటువంటి ఫలితమే అందబడుతుంది. అట్లాగే ఈ హవిర్భాగాలు కోసం ఎలా దేవతలైతే ఎదురు చూస్తారో అలాగే ఈ హవిస్సుల కోసం ఏ విధంగా అయితే ఆ యాజకులు దానిని పవిత్రంగా పూజిస్తారో అలాగే గురుచిష్టాన్ని కూడా ఎవరైతే మరి ఎదురు వెళ్ళి దానిని పంచుకొని తినడానికి లేదా ఎవ్వరికీ ఇవ్వకుండా వారు మాత్రమే తినడానికి కారణం ఏంటంటే అంత మహిమోపేతమైనటువంటిది గురువు యొక్క భుక్తాన్న శేషం. అటువంటి భుక్తాన్నశేష భక్షణము చేత అంటే ఆ మిగిలినటువంటి పదార్థం తినడం చేత తన యొక్క మానసిక తత్వం కూడా మార్పు చెందుతుంది.
ఎందుకు? అది లోపలికి వెళ్ళిపోతుంది. పదార్థం యొక్క ఫలితంతోనే సర్వేంద్రియాలు కూడా శక్తిని పుంజుకుంటాయి. అలాగే వాని యొక్క మానసిక పరిస్థితి కూడా మంచిగా పరిణమిస్తుంది. అంటే గొప్ప మార్పునే తీసుకొస్తుంది. ఆ మార్పు ఎటువంటిది? భక్తి తత్వము, సత్శాస్త్రాల పట్ల మరి ఒక ఆసక్తి, ఇటువంటివి ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి వాడికి అది ద్విగుణీకృతం అవుతుంది, రెండింతలుగా మారుతుంది. అదే రెండింతలుగా ఉన్నటువంటి వాడు వైరాగ్యంతో ఆ తత్వాన్నే అనుసరిస్తూ ఉంటాడు. అసలు ఏమీ లేనటువంటి వాడు, ప్రాథమిక స్థాయిని కూడా అందుకోనటువంటి వాడికి భక్తి అనేటువంటిది విశేషమైన అంశం పుడుతుంది. తద్వారా దానికి అన్నీ కూడా ఫలవంతాలే అవుతాయి, చేకూరుకొని వస్తాయి. కాబట్టి అలా ఎట్లా అంటే గురువు మిగిలించినటువంటి ఆ ఉచ్చిష్ట భక్షణం చేత తన యొక్క మానసిక తత్వం కూడా పూర్తిగా మారిపోతుంది. అప్పటిదాకా దృశ్య సంబంధం వైపు ఉండినటువంటి ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం పూర్తిగా పారమార్థికం వైపు మళ్ళుతుంది. సత్యమేదో అసత్యమేదో ఒక ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన ద్వారా సత్యాన్ని గురించి తెలుసుకోవాలి అని ఒక ఆసక్తి కలుగుతుంది. ఈ విధంగా వాని యొక్క మానసిక స్థితి కూడా మార్పుకు లోనవుతుంది. మార్పుకు లోనై శాశ్వతమైన పరమాత్మను తెలుసుకోవాలి అనే విధంగా మార్పు చెందినప్పుడు అది జ్ఞానముతోటి, ఎప్పుడైతే జ్ఞానము వచ్చిందో, ఎటువంటి జ్ఞానము? నిత్యమేది అనిత్యమేది, స్థిరమేది అస్థిరమేది అని స్థిర పదార్థం గురించి తెలిసినటువంటి వాడికి అప్పటిదాకా వాడు అనుసరించినటువంటి ఈ జగత్ సంబంధమైన విషయాల పట్ల వాడికి విరక్తి కలుగుతుంది. ఆ గురుచిష్టం యొక్క అంటే ఆ శ్రీ సద్గురుమూర్తి భుజించిన తర్వాత మిగిలిన పదార్థం యొక్క పదార్థం ఎటువంటిది అంటే మహాపవిత్రము. అది క్రమంగా జ్ఞానాన్నే ఉత్పన్నం చేస్తుంది అనే విషయాన్ని స్ఫుటీకరిస్తూ, అంటే శిష్యుని యొక్క ధర్మాన్ని గురించి తెలియజేస్తూ, గురునకు సరియగు దైవము ధరణిని దనుగన తల్లిదండ్రులు మనుజుల్ వరబంధు జనములాప్తులు పరమాప్తుడు గాదు పరమ పదంబున్. గురువుకి సమానమైనటువంటి దైవం అసలు ఎవ్వరూ లేరు. తల్లి అంటే కాదు. ఇప్పుడు మరి మనకి లోకోక్తులు ఏమున్నది అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్తారు. ఇక్కడ తల్లి అంటే మొట్టమొదటి అంటే ఈ ప్రపంచంలోకి తన యొక్క శరీరాన్ని తీసుకురావడానికి కారణమైనటువంటి హేతువు తల్లి. ఆ కారణానికి మూల హేతువు తండ్రి. అందుకు కాబట్టి తల్లి అంత కష్ట సహిష్ణుతోటి తన యొక్క శరీరాన్ని ఈ భూమిపై తీసుకొస్తుంది. కాబట్టి తల్లి మొట్టమొదటి గురువు అని. తండ్రి ఇక అక్కడి నుండి పోషించి వాని యొక్క బాగోగులు, వాడు ఉన్నతమైనటువంటి విషయంలో నిలబడేటంత వరకు తండ్రి చేసేటువంటి కృషి అనేటువంటి దానికి రెండోది తండ్రి అని, మూడోది గురువు అని. గురువు అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి అన్నారు అంటే జన్మ పరంపరలను శాశ్వతంగా నివారించేటువంటి సద్గురుమూర్తిని దృష్టి పదంలో ఉంచుకొని చెప్పలేదు. గురువు అంటే లౌక్యమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి ఏ బోధన అయితే ఉంటుందో, ప్రాపంచక సంబంధమైనటువంటి విద్యను అనుసరించే నిమిత్తం ఆ విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో వారిని గురువుగా ఆ విధంగా చెప్పారు. అంటే ఇక్కడ ప్రాపంచిక సంబంధంగా జ్ఞానమయంగా అభివృద్ధిమయంగా కూడా ఉండాలి అంటే ఈ వ్యావహారిక సంబంధమైనటువంటి చదువు అనేది తప్పనిసరి అవసరం. అందుకు కాబట్టి అంటే ఆ యొక్క శరీరానికి మాత్రమే సరిపోయేటువంటి తెలివిని చేకూర్చిపెట్టేటువంటి వాడు గురుడు. అక్కడ గురుడు అంటే అది కూడా బృహత్తరమైనటువంటి విషయమే. ఈ ఇహంలోకి వచ్చిన తర్వాత తన యొక్క శారీరక అభివృద్ధి, తన పరిసరాల యొక్క అభివృద్ధి, తన కుటుంబం యొక్క అభివృద్ధి, తను ఉండవలసినటువంటి స్థితి, ఇవన్నీ తెలియజేసేది పాఠ్యాంశము. పాఠ్యాంశం తనంతటికి తాను వానికి అంటది కదా, అది కూడా ఉపాధ్యాయుని ద్వారానే బోధించబడుతుంది. బోధించబడి మూర్తిమంతమైనటువంటి ఈ యొక్క సమాజంలో వాడు
చక్కని వ్యక్తిగా మార్పు చెందుతాడు. మార్పు చెంది ఆ విధంగా తన యొక్క అభివృద్ధి, ఇతరుల యొక్క అభివృద్ధి కాంక్షిస్తూ చేస్తూ కృషి చేస్తూ నలుగురికి సాయపడుతూ ఈ విధమైనటువంటి మూర్తిమంతమైనటువంటి ధర్మపరుడుగా నిలబడతాడు. అందుకే ధర్మము, అర్థము, కామము ఈ మూడు కూడా ఈ విద్యతో మాత్రమే సద్వినియోగం చేసుకోగలుగుతాడు. ఆ విద్యను బోధించేటువంటి వాడు కూడా గురుడే. కానీ ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ఏ పారమార్థిక గురుత్వం అయితే ఉన్నదో అది వేరు. అందుకే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే గురునకు సరియగు దైవము. గురునికి, ఏ గురువుకి? సద్గురునికి. సత్తుని అంటే అసత్తుని దూరీకరించి శాశ్వతమైనటువంటి వస్తువునందు స్థిరపడేటట్టు చేయగలిగిన ఏ సద్గురోత్తముడైతే ఉంటాడో ఆయనకు ఎవ్వరూ సాటిరారు. అది మొట్టమొదటిగా ఏమని చెప్తూ ఉన్నారు అంటే తనుగన్న తల్లిదండ్రులు అంటే తనను కన్నటువంటి తల్లి కానీ తండ్రి కానీ మరి ఇతర మనుజులు కానీ ఎవ్వరూ కూడా గురువునికి సరి అయినటువంటి వారు లేరు. వాళ్ళల్లో పుత్రులు కానీ బంధువులు కానీ మరి గొప్ప ఆప్తులు కానీ మిత్రులు కానీ భార్య కానీ ఎవ్వరూ కాదు. అంటే పరమాత్ముడు అంటే పోనీ దైవమా? సద్గురునికి సమానం అంటే దైవం కూడా కాదు. పరమపదంబున్ కాదు. పరమపదం కూడా శ్రీ సద్గురుమూర్తికి సమానం కాదు. ఎందుకు? పరమపదము అనేది మనకు తెలియదు. ఉన్నతమైనటువంటి అధిష్టానమైనటువంటి పదము, స్థానము అనేది మనకు తెలిసినా తెలీదు. ఎవరి ద్వారా తెలుస్తుంది? ఆ పరమపదాన్ని అధిష్ఠించినటువంటి సద్గురుత్తములకు మాత్రమే తెలుస్తుంది. అందుకు కాబట్టి ఆ పరతత్వాన్ని, పరమపదాన్ని చూపించేటువంటి మహనీయుడు ఆయన సద్గురువు. కాబట్టి ఆయనకి సమానమైనటువంటి వారు లేనే లేరు. అదే లౌక్యమైనటువంటి అర్థంలో అయితే తల్లి, తండ్రి, గురువు, దైవము అంటే తల్లియే మొదటి గురువు, తండ్రి 2, 3 ఉపాధ్యాయుడు, 4 దైవాన్ని ఆరాధించాలి. అంటే వాడు విఘ్నత కలిగి తల్లికి తండ్రికి కూడా వినమ్రతతో ఉంటేనే వాడు తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నప్పుడు వాడు ఉపాధ్యాయుడి దగ్గరికి పంపబడతాడు. ఉపాధ్యాయుడు నేర్పినటువంటి విద్యాబోధన వల్ల వాడు సంఘంలో వాని యొక్క మరి వ్యక్తిగతమైనటువంటి వృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది అనేది తెలుసుకుంటాడు. ఎప్పుడు ఏది ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా దానిని అనుసరించాలి, ఏ విధంగా దానిని ప్రకటించాలి అనే విఘ్నత తెలిసినప్పుడు అప్పుడు దైవం అనేది సర్వానికి కూడా ఆధారభూతం అని వానికి కలిగిన జ్ఞానము విజ్ఞానము ద్వారా దైవాన్ని పొందుతాడు. దైవం గురించి ఆలోచన చేస్తాడు, దైవం గురించి భక్తిగా ఉంటాడు. అందుకని లౌక్యంలో తల్లి, తండ్రి, గురువు, దైవం. అదే పారమార్థిక సంబంధంగా అయితే గురువుకి సరి అయినటువంటి వారు, సమానమైన వారు తల్లి కాదు, తండ్రి కాదు, బంధువులు కాదు, ఆప్తులు కాదు, భార్య కాదు, బిడ్డ కాదు, చివరికి పరమాత్ముడు కాదు. పరమపదంబున్ అంటే మనం ఏ తత్వం కోసమైతే మనం ఈ విధంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నామో, పరమాత్మని యొక్క సన్నిధికి వెళ్ళాలి అని పరమగురుణ్ణి మనం ఆశ్రయించుకుని ఉన్నామో అటువంటి పరమపదం కూడా గురువుకు సమానం కాదు. గురువు చూపించినప్పుడే అది పరమపదము. ఆ పరమపదమునందు ఏ విధంగా స్థిరపడాలి అనేటువంటిది గురువు యొక్క సూచన మేరకు మాత్రమే అనుసరించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెబుతూ, కాబట్టి ఎల్లప్పుడూ కూడా శ్రీ గురుచిష్టము అనేటువంటిది అతి భక్తి శ్రద్ధతో సేవించినప్పుడు గురు పాదతీర్థం సేవించడం, గురువు మిగిల్చినటువంటి ఆ పదార్థాన్ని భక్తిగా తినడం, కింద పడిపోయినటువంటి మెతుకులను సైతం కూడా చాలా శ్రద్ధగా దానిని భక్తిగా తీసుకుని తినేటువంటి మహనీయులు, శిష్యోత్తములు, ఉన్నతమైనటువంటి పరమపదానికి చేరువలో ఉన్నటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి యొక్క పారమార్థిక స్థితి వల్లనే ఇటువంటి మరి మన దాకా వచ్చినటువంటి ఈ విద్య అనేది మనల్ని ఉద్ధరించడానికి అంటే అది వచ్చి మనల్ని ఉద్ధరించదు. దానిని ఆసరా చేసుకొని మనం ఎప్పుడైతే అడుగు మొదలు పెడతామో అప్పుడు మనం దాని ద్వారా ఉద్ధరించబడతాము.
అంటే వీటన్నింటికి మూలం అత్యంతమైన అఖండమైన భక్తి అనేది శ్రీ సద్గురుమూర్తి పట్ల, విశ్వాసము అనేది శ్రీ గురు పదము పట్ల ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి అని చెబుతూ, అంతేకాదు నానృతం నా ప్రియం చైవ నగర్వం నాపి వా బహు ననియోగ పరం బ్రూయాద్ గురోరాజ్ఞాం విభావయేత్. అంటే ఈ విషయాలన్నీ కూడా ఎవరికి చెప్తూ ఉన్నారు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీమాతకి ఈ విధమైనటువంటి శ్రీ సద్గురువు దగ్గర గురుభక్తుడు ఏ విధంగా ప్రవర్తించవలసినటువంటి విషయాలు, నియమాలు అనే దానిని ఉపదేశం రీతిగా పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియజేస్తూ ఉన్నాడు అనేటువంటి శాస్త్రం రీతిగా శ్రీ సద్గురువు దగ్గర అసత్యం ఎప్పటికీ చెప్పకూడదు. ఎందుకు అంటే వానికి యోగ్యమైనటువంటి విషయం వినడానికి మనస్కరించదు. వానికి యోగ్యమైనటువంటి విషయం మరి శిష్యుడైన తర్వాత యోగ్యమైనటువంటి విషయం, వానిని బాగు చేసేటువంటి విషయం అనేది వాడికి ఎక్కదు. ఆ ఎక్కనప్పుడు దానిని గురించి ఈ విధంగా అనుసరించావా నాయనా అంటే శరీరం ఆరోగ్యం బాగాలేదు అంటే ఎప్పటికీ శరీరం అని పట్టుకుంటే ఈ శరీరాన్ని దాటేటువంటి దానికే కదా నువ్వు వచ్చి గురువు దగ్గర ఆశ్రయించుకొని ఆ విషయాన్ని నువ్వు ఆకలింపు చేసుకోవాలని మనసు పడింది. ఇప్పుడు ఆ మనసు ఏమైంది అంటే ఇతరత్రా పనులకి ఉన్నటువంటి కొద్దిపాటి ఓపిక కూడా బాహ్య సంబంధమైన విషయాదులకే వినియోగిస్తూ పారమార్థిక సంబంధమైన విషయాల దగ్గరికి వచ్చే సమయానికి శారీరకంగా ఆరోగ్యం బాగాలేదు, సమస్యలు అడ్డుపడుతూ ఉన్నవి. ఇది దాటితే మళ్ళీ అప్పుడు అనుసరిస్తాను, ఆచరించడానికి వీలు కాలేదు. ఈ విధమైనటువంటి వంకలు పెట్టుకుంటే శ్రీ గురుమూర్తికి వచ్చేటువంటి ఏదైనా నష్టం ఉన్నదా? లేదు. శ్రీ సద్గురుదేవుని యొక్క వాక్యాలను ఎవరైతే పెడచెవిని పెడతారో వారికి మాత్రమే నష్టం. అంతేగాని విననటువంటి వాడు చేసినా చేయకపోయినా, కాకపోతే ఇంత అనుసరించి ఇప్పుడు ఈ విధంగా మరి ప్రయత్నం విరమిస్తే వాడు సఫలీకృతుడు కాలేడేమో అని 1-4 సార్లు నొక్కి ఇలా చేయు, ఇలా ఉండు అని చెప్తూ ఉంటారు. కానీ వాడు చేసినా చేయకపోయినా ఫలితం చేసిన వాడిదే, చేయని వాడి ఫలితం చేయకుండానే రాకుండానే ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.